సిలువే నాశరా నాయనోరా సిలువే నాశరా నాయనోరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువయందే ముక్తి బలము జూచితిరా నీ సిలువయందే ముక్తి బలము జూచితిరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువలో వ్రాలీసు పలికిన పలుకులందు సిలువలో వ్రాలీసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా నాశరా నాయనోరా సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నాశరా నాయనోరా సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృప కలుషమిల్లను బాపక కలుషమిల్లను బాపక జాలునురా నీ సిలువే నాశరా
శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితిరాని దురిత దూరుడ నీదరి చేరితిరాని సిలువే నాశరా నాయనోరా. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో క్రీస్తు పేరట సెలా గాస్పల్ టీవీ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక రాత్రి మనందరం ఇలా కలుసుకొని ప్రభునామాన్ని స్తుతించడానికి ఆయన ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేయడానికి ఆయన ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభునామానికి వేల కొలదిగా స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న వీడియోలో మీరు అందరూ నా కోసం ప్రార్థించారు. అందుని బట్టి మీకు అందరికీ క్రీస్తు పేర ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా థ్యాంక్ యూ. మీరందరూ చేసిన ఫోన్ కాల్స్, అలాగనే వాట్సాప్ మెసేజ్లు బట్టి, కామెంట్లు బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది దేవుని బిడ్డలు, నన్ను ప్రేమించేటటువంటి అనేక మంది సహోదరులు మన వీడియోస్ అన్నిటినీ షేర్ చేస్తూ ఉన్నారు, అందరికీ లింక్స్ పంపిస్తూ ఉన్నారు. అందుని బట్టి క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి లెంటులో మరొక రాత్రికులోనికి మనం ప్రవేశించాం. అద్భుతమైనటువంటి అనేక ఆధ్యాత్మిక సంగతులు, ప్రేమ, లవ్ అనేటువంటి అంశం మీదనే దాదాపుగా ఇప్పటి వరకు 30 అంశ భాగాలు మనం చూసాం. ఆయన ఎంతటి ప్రేమామయుడు, ఆయన ఎలాంటి ప్రేమ చూపించేవాడు అనేటువంటి అనేక ఆధ్యాత్మిక సంగతులు మనం చూసాం. ఈ రాత్రి కూడా మనం అధ్యయనం చేయబోతున్నటువంటి ధ్యానాంశంగా మనం చూస్తే ఈ దినము ఉన్నటువంటి మాట ఏంటి అంటే, ఈ రాత్రి మనం ఆలోచించబోతున్నటువంటి అంశభాగం ఏంటి అంటే, నీ ఫలముకై నిరీక్షించిన ప్రేమ. ఈ రాత్రి మనం ఆలోచించబోతున్న అంశం మరొకసారి, నీ ఫలముకై నిరీక్షించిన ప్రేమ. దీనికి గాను మనకు ఇవ్వబడినటువంటి లెంట్ షీట్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ధ్యానాంశం ఏంటి అంటే, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం అధ్యయనం చేద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఏమని? ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందట. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదట. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను, కానీ ఏమీ దొరకట్లేదు. దీనిని నరికివేయండి, దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి? ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. అద్భుతమైనటువంటి వేద గ్రంథములోని ఒక అద్భుతమైనటువంటి సారాంశం ఇది. క్రైస్తవ ప్రపంచంలో ఇది తెలియలేనటువంటి ఏ ఒక్కరు కూడా ఉండరు. ఎందుకంటే ప్రతి దైవజనుడు, ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మాట అబ్రహాము గారి గురించి, ఇస్సాకు గారి గురించి, యాకోబు గారి గురించి ఎలా చెప్తారో, విశ్వాసి జీవితంలో విశ్వాసి బలం పొందడానికి, ఆత్మీయతలు ఎదగడానికి మాట్లాడేటటువంటి మాటలో ఈ ధ్యానాంశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చెప్తారు. ఇది యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా ఆయన బోధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ ఇది. యేసుక్రీస్తు అనేటువంటి మహానుభావుడే, తండ్రి అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బోధించినటువంటి సంగతిని రాత్రి మనం అధ్యయనం చేయబోతున్నాం. మీరు బహు జాగ్రత్తగా వినండి. చాలా విలువైనటువంటి మాటలు ఈ రాత్రి నేను మీకు అందిస్తాను. ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, మీ అందరూ ఎరిగిన వారే, ఆయన ఒకసారి గుర్తు చేస్తాను. ఒక తోటమాలి కనిపిస్తున్నారు. ఏమంటే ఒక తోటమాలి కనిపిస్తున్నారు. 2, ఆ తోట యజమాని కనిపిస్తున్నారు. భూమి కనిపిస్తుంది. ఇప్పుడు తోటమాలి అని అంటే ఎవరు అని అంటే, తోటమాలి అంటే అక్కడ రెండు అర్థాలు తీసుకోవచ్చు. ఒకటి,
యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యమయంగా యేసు ప్రభువారిని తీసుకోవచ్చు. రెండవది సంఘ కాపరి, దైవజనుడు, నీకు మధ్యవర్తిగా నిలబడేటటువంటి వ్యక్తి, అది కూడా తీసుకోవచ్చు. ఈ రెండాటిలో ఏది నువ్వు తీసుకున్నా కూడా అది రైట్ అవుతుంది. ఎందుకంటే ఆ బైబిల్ అనేటువంటిది థియలాజికల్ స్టడీస్లో మనం చేస్తున్నప్పుడు ఈ రెండు విషయాల గురించి బోధిస్తారు. ఐదర్ యేసుక్రీస్తు ప్రభువారు లేదా మధ్యవర్తిత్వం వహించినటువంటి సేవకుడు లేదా దైవజనుడు, బోధకుడు, మీ యొక్క ఆత్మల కాపరి అనేటువంటి దైవజనుడిగా కనిపిస్తారు. ఇక రెండవదిగా ఆ తోట యజమాని కూడా కనిపిస్తున్నారు. ఆ తోట ఒక యజమాని కనిపిస్తాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోట అంది. ఆ ఒక మనుషుడు అంటే ఎవరంటే ఐదర్ తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడైనా ఉండాలి, లేదా యేసుక్రీస్తు ప్రభువారైనా అయి ఉండాలి. ఇది ఆ స్టోరీలో ఉన్నటువంటి ఆ పదాలకు లేదా ఆ యొక్క మాటలకు ఎవరెవరనేటువంటిది పాత్రలుగా మనం ఆలోచన చేస్తే ఏం జరిగింది? ఒక తోటమాలి ఉన్నాడట. ఆ తోటమాలికి చాలా పెద్ద భూమి ఉంది. ఆ భూమిలో అన్ని చెట్లు ఫలిస్తున్నాయి. 3 సంవత్సరాల నుంచి ప్రతి చెట్టు నుంచి ఫలాలు పొందుకుంటూ ఉన్నాడు. వాటి బట్టి ఆనందపడతా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఒక చెట్టు మాత్రం ఫలాలు ఇవ్వట్లేదు. ఆ చెట్టు ఏంటంటే అంజూరపు చెట్టు అంట. అది ఫలం ఇవ్వట్లేదు. సంవత్సరం రావడం, చూడడం, ఆ చెట్టుకి ఫలాలు లేకపోవడం, రెండో సంవత్సరం రావడం, చూడడం, ఫలాలు లేకపోవడం, ఆ నిరాశతో వెళ్ళిపోవడం, 3వ సంవత్సరం కూడా రావడం, చూశాడు, ఫలాలు లేవు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న తోటమాలిని లేదా ఆ సేవకుణ్ణి, ఆ తోటమాలిని పిలిచి ఏమంటున్నాడంటే, అయ్యా ఈ చెట్టుని నరికించేయి, ఎందుకు దీని గురించి భూమి అంతా వేస్ట్ అయిపోతుంది, ఈ భూమి పాడైపోతుంది కదా, ఇందులో ఇంకో మొక్కను ఏదైనా వేస్తే అది ఫలాలు ఇస్తుంది మనకి. ఈ భూమి ఎందుకు ఇలా వేస్ట్గా పోవాలి, ఈ భూమి ఎందుకు ఇలాగా పాడైపోవాలి అని చెప్తూ 3 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను కానీ ఒక్క ఫలము కూడా ఈ అంజూరపు చెట్టు కాయలేదు, పండలేదని ఆయన చెప్తా ఉన్నాడు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు మరలా ఆ తోటమాలి ఏమంటున్నారంటే, అయ్యగారు ఈ ఒక్క సంవత్సరం ఉండండి, ఈ సంవత్సరంలో నేనేం చేస్తానంటే చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, ఈ సంవత్సరానికి ఉండమండి, ఫలించకపోతే కనుక అప్పుడు దీన్ని మీరు చెప్పినట్టే చేసేద్దాం. ఇది కంటెంట్. బాగా వినండి. తండ్రి అయినటువంటి దేవుడు మనుషులైనటువంటి మనల్ని కొన్ని సందర్భాల్లో మొక్కలతో పోల్చాడు. మనుషులైనటువంటి మనలను వృక్షాలతో పోల్చాడు. కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో మీరు ఫలించేటటువంటి కొమ్మలుగా ఉండాలి అని ఆయన అన్నటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఏమండి, నువ్వు యెహోవా, దావీదు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహావ్యక్తి అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్లా ఉంటానంటాడు. అంటే మనుషులు తను తాను పోల్చుకున్నారు. ఏమండి, మనుషులు ఈనాడు పోల్చుకోవట్లేదా చెప్పండి? ఈనాడు ఎంతమంది ఎన్ని రకాలుగా పోల్చుకుంటున్నారండి. నేను సింహం అంటాడు. ఏమండి, ఆడు చూస్తేనేమో సన్నగా ఉంటాడు, ఆడి కింద టైటిల్ ఏంటంటే సింహం అంటాడు. అంటే నేను మామూలుగా ఉండదు మనతో అంటాడు. అని బోల్డ్ రకాల పోలికలు మనుషులకి, మామూలు పోలికలు చెప్పండి. అసలు ఆడు ఉన్న పరిస్థితి ఏంటి? నేను పులి అంటాడు కాసేపు, లేకపోతే నేను సింహం అంటాడు కాసేపు, లేకపోతే నేను ఏదో అంటాడు కాసేపు. ఏమన్నా ఉన్న పేర్లు వదిలేశారు, ఇంకా నేను సింహం, పులి ఇలా మొదలెట్టారు. సో ఆలోచన చేయండి. కొంతమంది ఒరే ఈడు మా సింహంరా అంటారు కదా. అంటే మనుషుల్ని పోల్చేస్తున్నారు కదా. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు కూడా మనిషిని చెట్టుతో పోల్చాడు. పోలుస్తూ ఏమన్నాడంటే, దావీదేమో నేను ఒలీవ చెట్టును పోల్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజలకి అక్కడున్న వారికి అర్థమవడం కోసం ఆయన అంటున్నాడు, ఒక అంజూరపు చెట్టు ఉందయ్యా, ఈ అంజూరపు చెట్టు ఏ ఫలాలు లేవు, దాన్ని నరికేయండి అయ్యా అన్నట్టుగా పోల్చి చెప్తా ఉన్నాడు. సరే, బాగా వినండి. దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు అందరినీ చూస్తూనే ఉంటాడు. నువ్వు నన్ను చూడట్లేదేమో, నన్ను పట్టించుకోవట్లేదేమో, అసలు ఆయనకి అక్కడ ఎంత ఖాళీ ఉంటుందో, నన్ను చూసి ఎంత ఖాళీ ఉంటుందో దేవుడికి అని అనుకుంటున్నావేమో. ఖచ్చితంగా నిన్ను ఆయన గమనిస్తూనే ఉంటాడు. ఇక్కడ ఈ భాగాన్ని ఆలోచన చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఈయన? 3 సంవత్సరాల నుంచి వస్తున్నాడట. 3 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాడట.
తండ్రి అయిన దేవుడు నిన్ను ఆయన విశ్వాసిగా, ఆయన బిడ్డగా నువ్వు వచ్చిన తర్వాత, ఆయన సన్నిధిలోనికి అడుగుపెట్టిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత, మీకు తెలుసండి ఆయన తెలుసుకుంటేనే ఆయన చూస్తాడేమో అని అనుకోవడం కూడా పొరపాటే. ఆయన జగదుత్పత్తి మొదలుకొని నిన్ను ప్రేమించిన దేవుడు. అసలు నువ్వు పుట్టకముందే నీ గురించి తెలుసుకున్నటువంటి వాడు ఆయన. నిన్ను అసలు ఈ లోకంలోకి పుట్టించిందే ఆయన. అంటే అనాదికాల సంకల్పాన్ని బట్టి జగదుత్పత్తి ఏర్పడకముందే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో ఆయన నిన్ను చూస్తానన్నాడు. సెకండ్ డే క్లాస్ అదే కదా మంది, ఈ లెంట్లో సెకండ్ డే క్లాస్ అదే కదా. పిండోత్పత్తి శాస్త్రానికే అర్థం కాని బైబిల్ మహాజ్ఞానం అని బోధించుకున్నాం కదా, ఆలోచించాం కదా ఆ మాటలు. అంటే నువ్వు అసలు నిర్మాణించబడినటువంటి రూపే ఆయన ఎరిగినటువంటి వాడు కదా. అలాంటి పరిస్థితుల్లో ఆయన నీకు సమస్తము తెలిసింది. ఆయనకి తెలియదంటే ఏమి లేదు. ఆయన నిన్ను గమనిస్తూనే ఉంటాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అవిశ్వాసగా బ్రతుకుతున్నంతసేపు నువ్వు ఎలా ఉన్నా కొంచెం చూసి చూడనట్లు వదిలేస్తాడేమో. పూర్వము నేను చూసి చూడనట్లు వదిలేశాను, కానీ ప్రవక్తల కాలంలో ఇప్పుడైతే మాత్రం అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరిని నేను గమనిస్తున్నాను నేను క్లారిటీగా బైబిల్ గ్రంథంలో ఉంది కదా. సో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆయన నిన్ను పర్టిక్యులర్ క్లీన్ అబ్జర్వేషన్లో నిన్ను పెట్టుకున్నాడు. ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను అని ఆయన అంటున్నాడు. ఆయన అరచేతిలోనే నువ్వు నేను ఉన్నాం. మంచి ఫలాలు ఫలించేటటువంటి వారుగా ఉండాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా బాగా మాట్లాడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్టిక్యులర్ టైమింగ్ను కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఒక సంవత్సరం చూస్తున్నాడు, ఈ చెట్టు నుంచి ఎన్ని ఫలాలు వచ్చినాయో చూస్తున్నాడు. ఫలానా వ్యక్తి ఆ చెట్టు నుంచి ఎన్ని ఫలాలు వచ్చినాయో చూస్తున్నాడు. ఈ చెట్టుకి ఎంత కాయలు కాసినాయో చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఫలాలు అంటే ఏంటండి పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే, ఫలాలు అనేటువంటివి చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. సమృద్ధికి గుర్తది, ఆశీర్వాదానికి గుర్తది, ఆత్మ ఫలాలు అని ఉంటాయి. తెలుసు కదా, బైబిల్లో గలతీలకు రాసిన పత్రికలు ఉంటాయి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ ఆత్మఫలాలని కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఆత్మఫలాలన్నిటిలోనూ మనం ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం నీ ఆత్మీయ స్థితిని బలపరుచుకుంటూ ఉండాలి. శరీర సంబంధమైనటువంటి ఇహలోకపరమైనటువంటి వాటిలో కూడా నువ్వు ఆత్మలో అభివృద్ధి పొందుతూనే ఉండాలి. శరీర సంబంధంగా అభివృద్ధి చాలా బాగుంది మంది. ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి కంటే శరీర సంబంధమైనటువంటి అభివృద్ధి చాలా హెచ్చుగా ఉంది. ఏమండి కాదా? నిజమే కదా? ఏమండి, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుతూ ఉండాలని దేవుడు చెప్పాడు. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. నిజమే కదా, అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నామా లేదా? అలా చూస్తారేంటండి? వర్ధిల్లుతున్నాం కదా. ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే, ఇదివరకు పూర్వం ఒక రాయి తిరిగేది ఇంట్లో, ఒక రాయే తిరిగేది. మరి ఇప్పుడు ఎన్ని రాయలు తిరుగుతున్నాయి? 3 రాయలు కదా. సో 3 రాయలు తిరుగుతున్నాయి. అభివృద్ధి పొందావా లేదా? ఏమంటే ఒకప్పుడు 4x6 చిన్న మంచం ఉండేది. ఏమంటే ఇప్పుడు పెద్ద పెద్ద మంచాలు, మామూలు మంచాలా? ఏమంటే సరిగ్గా మీరు పడుకుంటా మంచం మీద మీరే తలదిండ్లాగా ఉంటారు. పెద్ద పెద్ద సోఫా సెట్లు. ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. నేను దీవించబడొద్దు, ఆశీర్వదించబడొద్దు అని చెప్పట్లేదు. మీరు ఇంకా బహుబలంగా ఉందురుగాక, ఆశీర్వాదకరంగా మారుదురుగాక, దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చునుగాక. చెప్పండి ఆమేనండి. అయితే ఆశీర్వాదం ఎక్కడితో ఆగిపోవడానికి ఇల్లేదు. అది ఆత్మ సంబంధంగా నీ ఆశీర్వాదం ఎలా ఉంది? ఎంతగా నువ్వు ఫలిస్తున్నావు? ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉందా? ఎంతగా ప్రేమించగలవు ఎదర వ్యక్తిని? ఎంతగా ఆత్మలో సంతోషించగలవు ఇంకో వ్యక్తి పట్ల? ఎంతగా సంతోషాన్ని పంచగలవు ఇతర వ్యక్తికి? ఎంతగా ఆత్మీయతలో ఇంకో వ్యక్తిని నువ్వు నడిపించగలవు? ఆత్మఫలాలంటే అవే కదా. నిన్ను ఫలభరితమైనటువంటి కొమ్మగా, ఫలభరితమైనటువంటి చెట్టుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీలో ఫలాలు కనిపించకపోతే ఆయన ఇంకా నువ్వు ఆయనకు అనవసరం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకో భాషలో చెప్పాలంటే ఇంక నువ్వు వేస్ట్ అంటున్నాడు ఆయన. నీ వల్ల ఆ భూమి ఏదైతే ఉందో అది పాడైపోతుంది అంటున్నాడు ఆయన. ఎవరైతే ఫలించరో వాళ్ళందరినీ నరికేయండి అంటున్నాడు ఇంకా డైరెక్ట్గా. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. మత్తయి సువార్త అండి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది, ఫలించని ప్రతి కొమ్మను ఆయన నరికివేసి అగ్నిలో పారేసేస్తాడట.
ఫలించలేనటువంటి వాళ్ళు ఇంకా నాకు అనవసరం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7:19 కూడా చూస్తే మంచి ఫలములు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేసేయని అంటున్నాడు ఆయన. సో ఫలాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మై ఫ్రెండ్, ప్రభు సేవకుడిగా ఒక అన్నగా నీతో మాట్లాడుతున్నాను. నీ ఫలభరితమైనటువంటి జీవితం నీకుందా? ఆత్మీయతలో నిజంగా నువ్వు ఫలించగలుగుతున్నావా? పాస్టర్ గారండి, నేను ఏమైనా చెట్టునా ఫలించడానికి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి పద్ధతి ఏంటి? ఇందాక నుంచి చూస్తున్నాను అన్నట్టు అనుకుంటే కనుక దయచేసి వినండి. అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందుకు వస్తాను ఇప్పుడు. ఫలభరితమైనటువంటి జీవితం అంటే ఏంటంటే, నీవు నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియ ద్వారా, నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ పని ద్వారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఏదైనా కావచ్చు, నీ యొక్క పద్ధతిని బట్టి కనీసం ఒక్కరినైనా దేవుని దగ్గరకు నువ్వు నడిపించగలిగావా? ఒక్కరినైనా దేవుని సన్నిధిలోనికి చక్కగా ఆయన ఆధీనంలోనికి తీసుకుని రాగలిగావా? ఒక్కరినైనా ప్రభు సేవలోనికి తీసుకొని వచ్చి నిలబెట్టగలిగావా దేవుని దగ్గర? ఒక అన్నయ్యగా నేను సూటి ప్రశ్న వేస్తున్నాను, ఒక సహోదరుడిగా నీతో మాట్లాడుతున్నాను. నేను ఫలభరితమైనటువంటి ఫలితాలు మన జీవితాల్లో ఉన్నాయా? ఎంత స్వార్థ ప్రకటించబడుతుంది. నీకు యేసు ప్రభు అంటే ఎవరో తెలుసు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసు, ఎందుకోసం శిలువ శ్రమ అనుభవించారో తెలుసు, అసలు ఎందుకు ఆయన చనిపోయాడో తెలుసు, ఎందుకు తిరిగి లేపబడ్డారో తెలుసు, అసలు ఆవిర్భావం ఏంటి, అంతం ఏంటి అనేటువంటిది నీకు తెలుసు, సమస్తం తెలుసు. అది నీలోనే పెట్టేసుకొని నీలోనే దాచేసుకుంటే ఉపయోగార్థం కాదు. అది ప్రక్క అతనికి షేర్ చేయాలి, ప్రక్క వ్యక్తికి నువ్వు తెలియచేయాలి, ఆ విషయాన్ని తెలియచేయాలి. నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో ఆ ప్రాంతంలో, నువ్వు ఎక్కడైతే చదువుతున్నావో ఆ ప్రాంతంలో, నువ్వు ఎక్కడైతే తిరుగుతున్నావో ఆ ప్రాంతంలో, ఏ పని అయితే నువ్వు చేస్తున్నావో ఆ పనిలో సమయమందును అసమయమందును, పరిస్థితులు అనుకూలతలో ఉన్నను అననుకూలతలో ఉన్నను, నిన్ను ఏది వెంటాడుతూ ఉన్నను, ప్రతి సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యేసును గూర్చిన వార్త అనేక మందికి ప్రచురపరచాలి, అనేక మందికి తెలియచేయాలి. నీ వల్ల, నీ ప్రవర్తన వల్ల, నువ్వు పాడే పాట వల్ల, నువ్వు ప్రార్థించే ప్రార్థన వల్ల, నువ్వు చదివి వినిపించే వాక్యం వల్ల, లేదా నువ్వు విస్తరించి మాట్లాడేటటువంటి మాటల వల్ల ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రాగలిగితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కదా. తండ్రి అయిన దేవుడు న్యాయపీఠం ఎదుట నిలబెట్టినప్పుడు, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం నిలబడాల్సిన సమయం వస్తుంది. ఆ నిలబడినప్పుడు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు దేవుడు, ఏం చేసావు నువ్వు భూలోకానికి వెళ్ళి, ఏం చేసావు అసలు అని అడిగితే అప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో మనం ఉండాలి. ప్రభువా, నేను ఫలానా అబద్ధాలు ఆడాను నాయన, మోసం చేశాను ప్రభువా, లేకపోతే ఇన్ని బూతులు తిట్టాను, ఇన్ని మాటలు మాట్లాడాను, లేకపోతే ఇన్ని రకాలైనటువంటి పనులు చేశాను, ఎంత చదువుకున్నాను నేను, చచ్చిపోయిన సడన్గా ఇదిగా ఇక్కడికి వచ్చేసాను అని అంటే అర్జెంటుగా వెళ్ళిపోమ్మ, నీ కోసం ఎదురు చూస్తుంది నరకం అంటాడు. లేదు ప్రభు, నేను బ్రతికినప్పుడు చదువుకుంటూ నీ పని చేసుకుంటా ఉన్నాను, ఉద్యోగం చేస్తూ నీ పని చేశాను, ఇదిగో నా అకౌంట్లో అంటే నా తరపుగా నేను వారికి పరిచయం చేశాను యేసుప్రభుని. మా అన్నయ్య అండి, వీడు నమ్మలేదు, నేను పరిచయం చేశాను. ఇదిగో మా అత్త అండి, నమ్మలేదు, నేను పరిచయం చేశాను. ఇదిగో మా చెల్లండి, నమ్మకుండా ఉంటే నేను పరిచయం చేశాను. ఇదిగో మా పిన్ని, నమ్మకుండా ఉంటే నేను పరిచయం చేశాను. ఇలాగా నీ కుటుంబాన్ని కానీ, లేదా నీకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ నువ్వు యేసుప్రభు గారి గురించి మాట్లాడగలుగుతున్నావా? విషయం చెప్పనా, అన్నీ మాట్లాడతావు కానీ యేసుప్రభు మాట మాత్రం మాట్లాడవు. నువ్వు అన్నీ చెప్తావు, ఆ సినిమా బాగుంది, ఇది బాగుంది, లేకపోతే ఈ కామెడీ బాగుంది, ఇది బాగుంది, ఈ ఇన్స్టాలో ఈ పోస్ట్ బాగుంది, ఫేస్బుక్లో ఇది బాగుంది, యూట్యూబ్లో ఈ క్లిప్పింగ్ బాగుంది, ఇది చూడు, అది చూడు, ఇలా ఉండు, అలా ఉండు, ఈ స్టైల్ బాగుంటుంది నీకు, లేకపోతే ఈ షూ బాగుంటుంది, ఈ షర్ట్ బాగుంటుంది, లేకపోతే ఇది బాగుంటుంది, ఆ పుస్తకం బాగుంది, ఈ పుస్తకం బాగుంది అని చెప్తావు. కానీ ఎప్పుడైనా యేసుప్రభు కోసం చెప్పావా? ఎప్పుడైనా యేసుప్రభు కోసం మాట్లాడావా? దయచేసి గమనించండి. ఇంక నీ వల్ల ఏంటి ఉపయోగం? నువ్వు పనిచేస్తున్న చోట కనీసం నీ దేవుణ్ణే చెప్పుకోలేనటువంటి పరిస్థితి నీకు వచ్చేసిందంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనేటువంటిది ఆలోచన చేయండి. కొంతమందికి ఎంత నామోషి అంటే అండి, మీరు క్రైస్తవులా అని అడిగితే వెంటనే మాట మార్చేస్తారు. మీరు క్రైస్తవులా అని అడిగారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకోవడం, చాలామంది ఒప్పుకోరు. అంటే ఇప్పుడు క్రైస్తవుని నేనా అని చెప్తే ఎక్కడ వీడిని తక్కువగా చూస్తారో, ఎక్కడ వీడిని ఏదో అన్నట్టు చూస్తారనేటువంటి భయం, అన్యోన్యతా భావంలోకి వెళ్ళిపోతారు.
దయచేసి గమనించండి. ఎట్టి పరిస్థితిలో నీతో మాట్లాడినా లేదా నీతో మాట్లాడేటటువంటి పరిస్థితి ఎదురైనా నీ గురించినటువంటి విషయాలు వారికి అర్థం అవ్వాలన్నా నీవు క్రైస్తవులాగానే ఇది బాగుంది అది బాగుంది అని రకరకాలుగా చెప్తున్నావు కదా. సో ఎప్పుడైనా ప్రభు కోసం ఈ పాట నేను పాడుతున్నాను, ఈ వాక్యం నేను చెప్తున్నాను, ఈ ప్రార్థన మీకోసం నేను చేస్తున్నాను అని ఏనాడైనా నీ ప్రక్కన ఉన్నటువంటి సహోదరులకు దేవుని గురించినటువంటి మాటలు తెలియచేసావా? అలా తెలియచేస్తే ఎంత బాగుంటుంది. చాలామంది మనం అనుకునేది ఏంటి అంటే ఈ సువార్త ప్రకటన అనేటువంటిది అసలు క్రైస్తవులుగా నా గురించి నాకు కాదండి, ఇది అసలు ఇది చేయాల్సిందంతా ఎవరంటే దైవజనులు, పాస్టర్ గారే చెయ్యాలి, వాళ్ళది ఇది పని, మేం కాదు చేయాల్సింది అని చాలామంది అనుకుంటారు. బాగా వినండి, మనందరము క్రీస్తు రాజ్య వ్యాప్తిలో బలమైనటువంటి ఆయుధాలు, మనందరం బలమైనటువంటి సైనికులు, మనందరం దేవుని పని నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి వారు, మనందరం ఫలించేటటువంటి వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ ద్వారా ఆయన ప్రతిఫలాన్ని చూడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు నువ్వుగా ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని ఎంతమందిని ప్రభు దగ్గరికి మీరు నడిపించారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీరు వెళ్తున్న సంఘానికి లేదా సత్య సంబంధమైనటువంటి వాక్యము తెలిసినటువంటి సంఘానికి, దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్లుగా బోధించబడేటటువంటి ఆత్మీయ పాఠశాలకు మీరు ఎంతమందిని నడిపించగలిగారు? మీరు నడిపించేటటువంటి యోధులుగా మీరుంటే ఖచ్చితంగా మీ వెనకాల ఫలాలు ఉన్నట్టే. నువ్వు ఆత్మీయమైనటువంటి చెట్టుగా ఎదుగుతూ ఉన్నట్లే, ఫలభరితమైనటువంటి కొమ్మగా చెట్టుగా నువ్వు ఫలిస్తున్నట్టే. నీ వల్ల అక్కడ భూమి కానీ ఏది కూడా పాడవట్లేదు. నీ వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రదేశం పాడవట్లేదు. కొంతమంది వాళ్ళున్న దానివల్ల వాళ్ళు ఫలించకపోవడం సరికాదు కదా, కొంతమందిని పాడు చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బాగా వినండి, సంఘములో సమాజంలో వాళ్ళు ఫలించరు, ఫలించాలనుకునేటటువంటి వారిని కూడా ఫలించేలాగా చేయరు. వాళ్ళ వల్ల ఆ ప్రాంతం అంతా పాడైపోద్ది, ఆ కుటుంబం వల్ల ఆ ప్రాంతం అంతా విచ్ఛిన్నమైపోద్ది. బాగా అర్థం చేసుకోండి. మీరందరినీ దేవుడు ఏమంటున్నాడంటే మనందరినీ ఫలాలు ఇచ్చేటటువంటి కొమ్మగా చెట్టుగా మీరు ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ కొంతమంది ఫలాలు ఇచ్చేటటువంటి కొమ్మగా ఉండరు సరికదా, కొంతమందిని పాడు చేసేస్తారు. వారి నీడలో పెట్టేసుకొని ఎదుగు బదుగు లేనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకెళ్ళిపోతారు. ఈ రాత్రి ఈ మాటలు వినపడుతున్నప్పుడు సంఘానికి కానీ సమాజానికి కానీ కుటుంబానికి కానీ ఆటంకంగా ఉన్నావా? దేవుని మందిరం పట్ల నువ్వేనా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నావా? ఫలభరితమైనటువంటి కొమ్మగా నువ్వు బ్రతకాల్సినటువంటి నీవు, ఫలాలు ఇచ్చేటటువంటి కొమ్మగా ఉండాల్సినటువంటి నీవు, ఒక అద్భుతమైనటువంటి చెట్టుగా నువ్వు ఫలించాల్సినటువంటి నీవు ఆత్మీయతలో నువ్వు పడిపోయి నీ ద్వారా అనేక మందిని సంఘానికి దేవునికి దూరం చేసేస్తే దేవుని ఏమంటున్నాడో తెలుసా? అగ్నిలో పారేసేస్తాను నిన్ను అంటున్నాడు. గొడ్డలి చెట్టు వేరు నుంచబడింది, ఫలించని ప్రతి కొమ్మను తీసుకెళ్ళి అగ్నిలో పరవేయండి అంటున్నాడు. యోహాను సువార్త 15:2 కూడా నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేసి అగ్నిలో వేస్తాను నేను అంటున్నారు. సో ఈ మాటలు వినిపించబడుతున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఫలించే కొమ్మవా, ఎండిపోయిన కొమ్మవా? నీ ద్వారా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి దేవుని పక్షంగా మనం ఉండగలుగుతున్నామా? ఫలాలు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చెట్టుగా మనం ఉంటున్నామా లేదనేటువంటిది మీరు గమనించాలి. తండ్రి అయినటువంటి దేవునికి ఉన్నటువంటి ఆశ ఏంటి అంటే నీ ఫలముల కోసం నిరీక్షిస్తున్నటువంటి ప్రేమ అయింది. అక్కడ ఆ వచనాలు మనం ఆలోచన చేస్తుంటే అసలు ఆయన ఎంతగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడంటే, తోటమాలి ఏమండి మంచి వ్యక్తి కదండి ఆ తోటమాలి అంటాడు, దీన్ని తీసేయ్యా, దీనివల్ల నాకు విసుకొచ్చేసింది, ఇంకొద్దు నాకు ఇది అని అంటే తోటమాలి ఏమంటున్నాడు చెప్పండి? అయ్యా ఈ సంవత్సరం మట్టుకి ఆగనివ్వండి బాబు, ఈ సంవత్సరం మట్టుకు ఆగనివ్వండి, దీనివల్ల నేను దీని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం ఉండేవండి అయ్యా అంటున్నాడు. మీకు ఈ ఇన్స్టెంట్ గుర్తు వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా గుర్తు రావాలి. బాగా గుర్తు చేసుకోండి. పాపంలోను శాపంలోను అంధకారంలో పడిపోయినటువంటి ఒక వ్యక్తి తన పినతండ్రితో ఉండడం మానేసి నాకు నువ్వొద్దు, నీతో పాటు రూల్స్ వద్దని చెప్పి నాకు ఈ ప్రాంతం చాలా బాగా కనపడుతుంది, అబ్బా ఎంత అందంగా ఉందో, పచ్చని తోటలాగా, యెహోవా దేవుని తోటలాగా, జలతలాలు పారేటటువంటి ఆ నదుల్లా కనపడుతుంది, చాలా బాగుంది ఈ తోట, అక్కడికి వెళ్ళిపోతాను నేను అని వెళ్ళిపోడండి. తన తండ్రిని పిన తండ్రిని వారి కుటుంబాన్ని వదిలిపెట్టి సంతోషంగా ఉన్న వాళ్ళు
సెపరేట్ అయిపోయారు, ఓ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ మకా వేసుకొని బతుకుతున్నాడు. దేవుడు ఆ ప్రజలను కానీ ఆ ఊరిని కానీ అస్సలు ఇష్టపడలా. చాలా భయంకరమైనటువంటి వాళ్ళు చాలా క్రూరులు, దుర్మార్గులు, వ్యభిచారులు, చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి ఆ ప్రాంతం అది. మొదటట గవిన్ దగ్గర ఉన్నాడట, తర్వాత ఊరు లోపలికి వెళ్ళిపోడట, ఇంకా తర్వాత మొత్తం వాళ్ళతో కలిసిపోయాడు. ఇప్పుడు దేవుని ఉగ్రత దాని మీదకి వచ్చి తన స్నేహితుడైనటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు ఆ స్నేహితుడైనటువంటి ఆ వ్యక్తి, ఇదంతా ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఎవరో కాదు, అబ్రహాము గారు, లోతు గారు. దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాము గారి దగ్గర దూతలు వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. ఏమనంటే, ఇదిగో మేము పలానా సొదొమ గొమొర అనేటువంటి ప్రాంతం వెళ్తున్నాం, అది అగ్నికి అందగాలతో నింపేస్తాం అని అంటే ఎంతగా బ్రతిమాలుతాడండి. అసలు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు? అది ఆదికాండ గ్రంథము 18 అధ్యాయము 22, 23, 24, 25 ఆ వచనాలు చూస్తుంటే ఎంత అద్భుతంగా బ్రతిమాలుతాడంటే, అక్కడ ఒక 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావారండి ప్రభువా అని అడుగుతాడు. మళ్ళీ ఓ 25 మంది నీతిమంతులు ఉంటాయి, ఓ 10 మంది నీతిమంతులు ఉంటాయి, ఒక 5 నీతిమంతులు ఉంటాయి. అంటే దేవునితో బేరలా, అంటే బ్రతిమాలుతున్నాడు. చూడండి, కనీసం వీళ్ళుంటే ఆ పట్టణాన్ని కాపాడండి, ఎంతమంది ఉంటే కాపాడండి, ఎంతమంది ఉంటే కాపాడండి. సేమ్ టు సేమ్ తోటమాలిలాగా అనమాట. సేమ్ టు సేమ్ ఈ తోటమాలిలాగా. బాగా వినండి, నువ్వు ఆత్మీయతలో పడిపోతున్నప్పుడు, సంఘానికి దూరం అయిపోతున్నప్పుడు, దైవజనునితో సహవాసంలో నువ్వు దూరం అయిపోతున్నప్పుడు, సంఘ సహవాసంలో నువ్వు దూరం అయిపోతున్నప్పుడు, దైవజనుడిగా మేము పడేటటువంటి బాధ కూడా అలాగే ఉంటుంది. దైవజనుడిగా మేము వేదన పడి ఆలోచించేటటువంటి పద్ధతి కూడా అలాగే ఉంటుంది. ఎంతగా నిన్ను కని పెంచామనేటువంటిది మాకు తెలుసు. ఎన్ని కన్నీళ్ళ మధ్య నువ్వు ఎదుగుతున్నావో మాకు తెలుసు. నీ కోసం ఎంత కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేశామో మాకు తెలుసు. ఒక దైవజనుడిగా మాకు తెలుసు. నీ సంఘ కాపరిని, నీ సంఘాన్ని, నీ సహవాసాన్ని విడిచిపెట్టేస్తే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అది అంత మంచిది కాదు అని మాట్లాడుతున్నాడు. సహవాసం కలిసి ఉండాలి దైవజనుడితో. అయ్యా ఈ సంవత్సరానికి ఆగండి అయ్యా, ఫలితాలు లేకపోయినా నేను చుట్టూ తవ్వుతానండి, బాగు చేస్తానండి, మొత్తం అంతా సిట్రేట్ చేస్తానండి, వచ్చే ఏడికి ఎలాగైనా ఫలించేలాగా నేను చేస్తానండి బ్రతిమాలుకుంటున్నాడు దేవుణ్ణి. నీ పట్ల ఎన్నోసార్లు దైవజనుడిగా మేము కన్నీటి ప్రార్థన చేసామో తెలుసా? నీ గురించి ఎన్నిసార్లు మోకరించి ప్రార్థించామో నీకు తెలుసా? ప్రతి రాత్రి 1 గంట సమయంలో నీ కోసం ప్రార్థన చేస్తున్నామే. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ క్షేమం కోసం, యెరూషలేము క్షేమం కోసం, నీ కుటుంబం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థిస్తున్నామే. వీటన్నిటిని వృధాగా తొక్కిపెట్టి వెళ్ళిపోతావా? చాలామంది దైవజనుడు అంటే చాలా చులకనైనటువంటి అభిప్రాయం. బాగా వినండి, మరొకసారి తెలియచేస్తాను. దైవజనుడు అంటే చాలామందికి చులకన అభిప్రాయం. సొంత కాపరి, సంఘ కాపరిని అస్సలు ప్రేమించలేరు వీళ్ళు. సంఘ కాపరిని ప్రేమించరు. ఎవరో మాలాంటి స్పీకర్లు వచ్చారనుకోండి, మాలాగా వాక్యం చెప్పేవాళ్ళు వచ్చారనుకో, పలానా పాస్టర్ గారండి ఎరగదీహతుడండి, ఆయనండే పాస్టర్ గారా అంటాడు. సంఘ కాపరిని మాత్రం మా పాస్టర్ గారికి ఏం తెలియదు అంటాడు. అర్థమవుతుందా? అసలు నీ కోసం 24 గంటలు కన్నీరు విడిచి ప్రార్థన చేసేది ఎవరు? నీ కుటుంబంలో శోధన వస్తే నీ కళ్ళ ముందు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేదా గడియలో వచ్చి నిలబడేది ఎవరు? నీ సంఘ కాపరి. నీకేదైనా కష్టం వస్తే ఆ కష్టంలో నిలబడేది ఎవరు? నీ సంఘ కాపరి. నీకేదైనా సంతోషం వస్తే తన కుటుంబంలో సంతోషం కలిగిందని ఆనందపడేటటువంటి వ్యక్తి ఎవరు? నీ సంఘ కాపరి. మరి సంఘ కాపరి ఎప్పుడు నీ కోసం ప్రార్థన చేసి, నువ్వు బాధల్లో ఉంటే నీ కోసం కన్నీళ్ళు పెట్టి ఏడ్చి, నువ్వు కష్టాల్లో ఉంటే నీ కోసం కన్నీళ్ళు పెట్టి ఏడుస్తూ ఉంటే, నువ్వేమో చాలామంది దైవజనులు ఇష్టపడితే అట్లా. నీ సంఘ కాపరి నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి, అతని సహవాసంలో నువ్వు ఉండాలి, ఆదరణలో నువ్వు ఉండాలి, సన్నిహిత సంబంధం కలిసి ఉండాలి. వాక్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నాను, బాగా వినండి. ఆ సంఘ కాపరి చేసే పని ఏంటట? సంఘాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు అతను. ఏమండి, చుట్టూ తవ్వుతానయ్యా, వీళ్ళు ఫలించట్లేదా? చుట్టూ తవ్వుతాను బాబు, చుట్టూ తవ్వుతానండి, ఎరివేస్తానండి. అతని బాధ్యత కూడా అంతే ఉంది. అతని బాధ్యత కూడా చాలా ఉంది. ఏమండి, ఆయన బాధ్యత ఆయన నెరవేర్చాలి, సంఘ బాధ్యత సంఘం నెరవేర్చాలి. కొంతమంది దైవజనులు మరి ఏమండి, వాళ్ళు కూడా మంచిగా ఏమీ అనిపించట్లేదు. వాళ్ళు ఎంతసేపు లాక్కోవడమే కానీ సంఘానికి ఏమి పెట్టేటటువంటి దైవజనులు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఇదంతా నాకే ఇచ్చేయాలి, ఇదంతా నాదే, ఇదంతా నాకే అని అనుకుంటున్నారు తప్ప సంఘం ఏమైపోతుంది, సంఘ పిల్లలు ఏమైపోతారు, వీళ్ళందరూ ఏంటి? ధనం ప్రాముఖ్యమా? నీకు అధికారం ప్రాముఖ్యమా? నీకు న్యాయకత్వం ప్రాముఖ్యమా?
ఎవడు నాయకత్వం వహించాలనుకుంటున్నాడో, ఎవడు నాయకుడు అవ్వాలనుకుంటున్నాడో, ఎవడు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడో వాడు అందరికీ దాసుడు అవ్వాలని బైబిల్ తెలియజేస్తుంది కదా. ఎందుకు నీకు లేనిపోయిన ఆడంబరాలు, ఎందుకు నీకు లేనిపోయినటువంటి గొప్పలో? బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది కదా, నువ్వు అందరికీ దాసుడుగా ఉండు, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు కదా, అప్పుడు నీ సంఘం నీకు విచ్ఛిన్నం అవ్వదు కదా, సంఘం వేరైపోవడం అనేటువంటిది ఉండదు కదా, లేకపోతే సంఘం కలిసి ఉండలేకపోవడం ఉండదు కదా. దైవజనుడిగా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తే నీ బిడ్డలు, నీ పిల్లలు, నీవు కన్నటువంటి నీ పిల్లలు నిన్ను ఖచ్చితంగా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు. కొంతమంది ఎలా లేకపోవడం వల్ల కొన్ని సంఘాలు నాకు తెలుసు, స్వయాన నాకు తెలిసిన సంఘాలు కొన్ని విచ్ఛిన్నమైపోయినాయి సంఘ కాపరుల వల్లే. అయితే ఈ రాత్రి ప్రభు సేవకుడిగా తెలియచేస్తున్నాను, నీ సంఘ కాపరితో సహవాసము ప్రాముఖ్యమే, అట్ ద సేమ్ టైం సంఘముతో సంఘ కాపరి యొక్క సహవాసం కూడా ప్రాముఖ్యమే. సో ఇక్కడ సంఘ కాపరి లేదా యొక్క తోటమాలి అంటున్నాడు ఏమో తెలుసా, ఇక్కడ ఫలితాలు లేవయ్యా, ఈ చెట్టు ఫలించట్లేదా, అయితే ఈ చెట్టు కోసం ఈ సంవత్సరం నాకు టైం ఇవ్వండి, దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరానికి ఆపండి, వచ్చే సంవత్సరానికి ఫలించిందా సరే, లేకపోతే అప్పుడు మీ ఇష్టమని బాబా అంటున్నాడు. అంటే నీకు అర్థం అవ్వాలి, నీ సంఘంలో ఎవరైనా నీకు ఎడబాటుగా ఉన్నా, లేకపోతే ఎవరైనా నీకు ఫలించేటటువంటి అనుభవంలో లేకుండా దేవునికి దూరంగా తిరుగుతుంటే గనక వారికి ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలట, నువ్వు ఇంకా ఎక్కువ వారిని ప్రభువులో బలపరచాలి, ఇంకా వారికి ఆత్మీయతలో లోతుల్లోనికి తీసుకెళ్ళాలి. ఎంతసేపు చీలమండుల లోతుల్లోనే ఆగిపోతే ఎలా? మోకాల లోతులోనికి, మొల లోతులోనికి, పేకల లోతులోనికి, మునిగి తేలే అనుభవంలోనికి రావాలని హెజ్కేలు గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నారు కదా మన అనుభవాలు. మరి మనం ఇంకా మోకాల లోతుల్లోనే, చీలమండల లోతుల్లోనే ఉండిపోతే ఎలా? క్రైస్తవ్యం తెలిసుండి ఇప్పటికి కొన్ని వందల సంవత్సరాలు వచ్చేసింది, నీకు కొన్ని పదుల సంఖ్యలో నువ్వు వచ్చేసావు. ఒక 50-60 సంవత్సరాల నుంచి నీకు తెలుసు, మీ అందరికీ తెలుసు. మరి ఇంకా దేవుడి గురించినటువంటి ఆత్మఫలాలు నీ జీవితంలో కనిపించకపోతే ఇంకేంటండి? యేసుప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుడు అడుగుతున్నాడు ఏమో తెలుసా, నీలో ఫలాన్ని నిరీక్షిస్తున్నాను నేను, నీ ఫలాన్ని చూడాలనుకుంటున్నాను నేను. బతిమాలుతున్నాడు తోటమాలి అక్కడ ఫలం కోసం నిన్నే. ఇంకోటి చెప్పనా, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తుంటే దేశము పాడైపోకుండా, ఒకసారి ఆ మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30-31 వచనాలు. నేను దేశము పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బ్రద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడిని ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనపడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే యెహోవా వాక్కు. ప్రాకారముల బండ సందులలో నిలబడేటటువంటి వ్యక్తి కోసం దేవుడు చూస్తున్నాడట. మై ఫ్రెండ్, ప్రభు సేవకుడికి ఒక అన్నగా నీతో మాట్లాడుతున్నాను. నిన్ను చాలా మంచి వ్యక్తిగా ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన ఫలాలు కలిగినటువంటి కొమ్మగా, చెట్టుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ కోసం బండ సందుల్లో నిలబడేటటువంటి దైవజనుల కోసం కూడా ఆశపడుతున్నాడు. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు సందులలో, బండ సందులలో నిలబడి ప్రాకారాలను దిట్టపరిచేటటువంటి వ్యక్తిగా నువ్వు తయారైపోవాలా. ఎడతెగనటువంటి విన్నపం చేసేటటువంటి వాడండి యేసుక్రీస్తు అంతటి మహానుభావుడే నిరంతరం మన కోసం విన్నపం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎంతగా వర్ధిల్లుతున్నాం, ఎంతగా మనం బ్రతుకుతున్నాం. అర్థమవుతుందన్నమాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, ఒకసారి ఆ మాట చూపిస్తాను చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాం చూడండి. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును యేసుక్రీస్తే, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు, ఈ పాయింట్ అండర్లైన్ చేయండి, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. నీవు నేను పాపులమైపోతున్నా, నీవు నేను పతనమైపోతున్నా, పాడైపోతున్నా, దేవునికి దూరం అయిపోతున్నా, కొన్ని సందర్భాల్లో దేవుని పనుల మీద ఆసక్తి లేకపోయినా, అయ్య బాబా ప్రభువా ఆ బిడ్డ మంచోడే కానీ ఆయన ఏదో కొంచెం తేడాగా ఉన్నాడు, పర్లేదు, సిట్రేట్ అయిపోతాడు, ఈసారికి క్షమించే, ఈసారికి వదిలే, ఈసారికి ఒప్పుకో, పర్లేదు, మంచి పాటలు పాడతాడు ప్రభువా, ఈ ఆదివారమే రాలేదు. సంఘ కాపరు కూడా చూడండి, మీరు పాటలు పాడతారనుకో, లేదా మీరు ప్రార్థన బాగా చేస్తారు, లేదా కాంగో బాగా ప్లే చేస్తారు, కీబోర్డ్ బాగా ప్లే చేస్తారు, లేకపోతే మంచి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, మంచి పరిచర్య చేస్తారు. మీరు రాకపోయినా కొన్నిసార్లు మీ గురించి ఎలా చెప్తాం, పాస్టర్ గారు కొంచెం మిమ్మల్ని హైప్ చేస్తారు. అంటే పలానా వ్యక్తి అండి చాలా మంచిదండి, కానీ చిన్నదండి పాపం ఈ 2 వారాలు రాలేదు అని ఎలా మిమ్మల్ని అంటారో, బుజ్జగిస్తారో
అలాగా యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవునితో చెప్తాడట, విజ్ఞాపన చేస్తాడట మన గురించి. ఈ బిడ్డ మంచోడే, ఇతని కోసం నేను చనిపోయాను కదా ప్రభువా, ఇతని కోసం నేను చచ్చిపోయాను కదా, నన్ను చూసి వదిలిపెట్టేవా అని ప్రార్థన చేస్తాడట. ఇంకా మీకు చూపించిన హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, అక్కడ కూడా చూడండి సేమ్ కంటెంట్ కనపడుతుంది. 7వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన కోసం దేవుడు ఏం చేస్తున్నాడట? నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడట దేవుని దగ్గర. ముగించేస్తున్నాను. సో ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి మీరు ఆలోచన చేయండి, నీ కొరకు సంఘ కాపరి ఎంతగా ప్రయాసపడుతున్నాడో నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు అంతగా ప్రయాసపడుతున్నాడు. నీ కోసం నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. వారి ప్రార్థనలు వృధాగా పోగొట్టేస్తావా? ఇంకా పాపంలోనే, ఇంకా శాపంలోనే, అంధకారంలోనే జీవిస్తానికి ఇష్టపడతావా? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఫలాలు లేని చెట్టు అయితే నాకొద్దు, ఖచ్చితంగా నువ్వు ఫలభరితంగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మీరందరూ అలా ఫలభరితమైనటువంటి కొమ్మల చెట్లా ఉండాలని మనసారా కోరుకుంటూ, విన్న మాటలు మీ ఆత్మీయ జీవితాల్లో బలం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. ఈ రాత్రి నీ పిల్లలు కొన్ని మాటలు వినిపింపజేశాను. విన్న ప్రతి మాట వారందరి జీవితాల ఆశీర్వాదం దయచేయండి. యేసు నామ మహిమార్థమైన ఈ పిల్లలందరూ ఫలభరితమైన జీవితాలతో ఉండడానికి సహాయం దయచేయండి. ఎందులో ఉన్న వాటన్నిటి నుంచి విడుదల దయచేసి ఫలాలిచ్చే చెట్లుగా, కొమ్మలుగా వీరు బ్రతకడానికి సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా నీ అందు విశ్వాసంలో స్థిరపరచమని, అంటు కట్టబడి జీవించే కృపణ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ లైవ్ వీక్షించిన ప్రతి వారి కుటుంబాలను యేసునామములో అభివృద్ధిపరచమని, మా అందరి దేవుడు, మా ప్రభు రక్షకుడైన యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.